ఇంతమంది మహనీయ మూర్తుల యొక్క సమక్షంలో ప్రజల గుండెల్లో ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తమ సువర్ణ హస్తాలతో నిర్వహిస్తున్నారు. మనం కూడా మన కరతాళ ధ్వనులతోటి విశేషమైనటువంటి రీతిలో ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ మన మనస్సులో ఎప్పటికీ స్థిరంగా ఉండేటువంటి ఒక ఆనందమయమైనటువంటి క్షణానికి ప్రతీకగా ఇవాల్టి ఈ కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యావత్ భారతదేశానికి, విశేషించి బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన తరగతుల వారికి వెన్నుదన్నుగా ఉండేటువంటి రీతిలో అనేక రచనా నిర్మాణ శైలితోటి ఒక దిశానిర్దేశం చేసేటువంటి మహనీయ మూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన నాగరికత యొక్క భౌతిక ప్రయోజనాల్ని మనం త్యజించవచ్చు, కానీ విద్య అనేది అత్యున్నతమైనటువంటి విశేషంగా ప్రయోజనకారిగా ఉంటుందని నమ్మినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యుత్తమ విద్యను సాధించేటువంటి మన హక్కుని, అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పేటువంటి ఒక సత్యాన్ని కూడా ఆ యొక్క విగ్రహం దగ్గరే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు తమ సువర్ణ హస్తాలతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి విగ్రహం వద్ద పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నారు. భక్తి ప్రపత్తులతో గౌరవంతో కూడినటువంటి విశేషం. ఎందరెందరో మహనీయ మూర్తులు తరలి వస్తూ ఉన్నారు. దీనికంతటికీ కారణం మనందరికీ తెలిసిన సత్యమే. ఒక ఘంటా చక్రపాణి సార్ లాంటి ఒక బలీయమైనటువంటి వ్యక్తి ఒక సంస్థకి అధ్యక్ష స్థానంలో కనుక ఉన్నట్లయితే ప్రభుత్వం తాలూకు పెద్దలంతా కూడాను రాకుండా ఉంటారా? దానికి ప్రత్యేకమైన కృషి అవసరం లేదు. మనసులో సత్సంకల్పం ఉండాలి, సదాలోచన ఉండాలి, సహేతుకమైనటువంటి రీతిలో ఆలోచన సరళితోటి ముందటి కనుక వేయగలిగితే ప్రభుత్వం మన దగ్గరికి వస్తుంది. ప్రజల వద్దకు వచ్చి ప్రజాపాలన అందించి నిన్నముననే ప్రజా విజయోత్సవాలు కూడా విశేషంగా జరుపుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో యావత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో మన గౌరవనీయ చక్రపాణి గారు ఇప్పుడు మీటింగ్లో కూడా సూచన చేయబోతూ ఉన్నారు. మన విశ్వవిద్యాలయం యొక్క ప్రగతికి సంబంధించి అనేకమైనటువంటి అద్భుతాలు రోజుల్లో మరింత ప్రకటితం చేసేటువంటి సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు. గౌరవనీయ పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి వర్యులు